ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్కు చేరుకుంది. బంగ్లాపై గిల్లు సెంచరీ కొట్టాడు. పాక్పై శతకంతో పాటు అసిస్ పైన విరాట్ కోహ్లీ కీ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కివీస్ పై శ్రేయస్ అయ్యర్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆయా మ్యాచ్ల్లో వీరందరూ హైలైట్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ఓ ప్లేయర్ మాత్రం వెనకుండి జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. ఆ కనిపించని హీరోనే పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఇతర బ్యాటర్ల సెంచరీకి కొందరు అభిమానులు విమర్శలు చేసినా అవేమీ తనకు పట్టనట్టుగా ముందుకు సాగిపోవటమే హార్దిక్ పాండ్యా స్పెషాలిటీ. దుబాయ్ పిచ్చులు స్పిన్కు అనుకూలం. అందుకోసమే గత 2 మ్యాచ్ల్లో భారత్ 4 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కేవలం 2 పేసర్లతోనే ఆడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కొత్త బంతిని సీనియర్ ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ షమీతో పంచుకోవాలి. కనీసం తొలి స్పెల్లో పరుగులు నియంత్రించడం లేదా వికెట్ తీయడం చేయాలి. ఆ బాధ్యతనైతే చక్కగా నిర్వర్తించాడు హార్దిక్ పాండ్యా. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ పై సందేహాలుండేవి. అతడు కనీసం 4-5 ఓవర్లు బౌలింగ్ చేసినా చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. కానీ అతడే షమీతో కలిసి ప్రధాన పేసర్గా రాణిస్తున్నాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పటి వరకు ఆడిన 4 గాను బంగ్లాపై ప్రతి మ్యాచ్లోనూ వికెట్ అయితే తీశాడు. అయితే బంగ్లాదేశ్పై 4 ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా 20 పరుగులిచ్చి వికెట్ ఏం తీయలేదు. ఇక సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో తదుపరి మ్యాచ్లను ఆ బౌలర్కు బంతినిచ్చేందుకు ఏ కెప్టెన్ అయినా చాలా వరకు ఆలోచించాలి. కానీ కీలకమైన పాక్తో మ్యాచ్లో షమీ, హర్షిత్ రాణాలతో చెరో 3 ఓవర్లు వేసిన వికెట్ తీయలేదు. అలాంటప్పుడు హార్దిక్ చేతికి రోహిత్ శర్మ బంతిని అందించాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ డేంజరస్ బ్యాటర్ అయిన బాబర్ అజమ్ను అవుట్ చేసి భారత్కు తొలి వికెట్ అందించాడు. ఇక హాఫ్ సెంచరీ చేసి ప్రమాదకరంగా మారిన సౌద్ షకీల్ని కూడా ఫీల్డింగ్ చేర్చాడు. లేకపోతే పాక్ కనీసం 280 పరుగులు చేసేది. అలాగే భారత్ కఠిన సవాలు విసిరేది. ఆ దెబ్బకు 241 పరుగులకే పరిమితమైన పాక్ ఓటమి పాలైంది. బ్యాటింగ్లోనూ 6 బంతుల్లో 8 పరుగులు చేశాడు. అప్పటికే టీమిండియా విజయం అయితే ఖరారు అయిపోయింది. ఇక తర్వాత తనలోని అసలైన ఆల్రౌండర్ వచ్చిందే కివీస్ మ్యాచ్లో. తొలుత బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఇబ్బంది పడిన పిచ్పై అలవోకగా పరుగులు రాబట్టాడు. 100 స్ట్రైక్ రేట్తో 45 బంతుల్లో 45 పరుగులైతే చేశాడు. ఇక ఆఖరిలో అతను చేసినవే భారత్ విజయానికి కీలకంగా మారాయి. ఎందుకంటే టీమిండియా కూడా విజయం సాధించింది కేవలం 44 పరుగులతోనే. ఇక తర్వాత బౌలింగ్లోనూ మొదట్లోనే రచిన్ రవీంద్ర వంటి బ్యాటర్ను ఫీల్డింగ్కి చేర్చాడు. ఆ ఒక వికెట్ తీయటం అనేది టర్నింగ్ పాయింట్ అనడంలో మ్యాచ్కే సందేహం. ఈ మ్యాచ్లో భారత్ 4 స్పిన్నర్లతో బరిలో దిగింది. దీంతో షమీతో కలిసి కొత్త బంతిని పాండ్యా ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు హార్దిక్ పాండ్యా. ఇక దుబాయ్ పిచ్ అంటేనే రెండోసారి బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని చెబుతారు. పిచ్ చాలా మందకొడిగా మారి స్పిన్నర్లకు సహకారం లభిస్తుందనేదే వారి వాదన. ఇక్కడ 250 పరుగులు చేస్తేనే కొండంత లక్ష్యంగా కనిపిస్తుందనేది అంచనా. అయితే మొదటి సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 265 పరుగులను భారత్ టార్గెట్ ముందు నిర్దేశించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు, కేఎల్ రాహుల్ 42 పరుగులు, అలాగే రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ 28, 27 పరుగులతో తలో చేయి వేసిన చివరికి వచ్చేసరికి సమీకరణాలు క్లిష్టంగా మారిపోయాయి. అలాంటి సమయంలో ఆడంజంప బౌలింగ్లో వరుసగా 2 సిక్స్లు కొట్టిన హార్దిక్ పాండ్యా 24 బంతులు ఎదుర్కొని 1 4, 3 సిక్స్లతో 28 పరుగులు చేసి మ్యాచ్ను భారత వైపు మలుపు తిప్పాడు. అంతకుముందు తన్వీర్ సంఘ బౌలింగ్లోనూ 1 సిక్స్తో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి అయితే తీసుకొచ్చాడు. ఇదే అసిస్ ఓటమికి ప్రధాన కారణంగా జరిగింది ఆ రోజు. మొన్నటి వరకు టీ20లోనే ఆడతాడని పాండ్యాపై విమర్శలు వచ్చినా ఇప్పుడు ఈ ప్రదర్శనతో వాటన్నిటికీ చెక్ పెట్టేశాడు. జట్టుకు అవసరమైనప్పుడు ముందుంటానని మరోసారి నిరూపించాడు. అలాగే ఫైనల్లోనూ నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తే మాత్రం టీమిండియా 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడం పెద్ద కష్టమైతే కాదని చెప్పుకోవచ్చు. ఇక అయితే ఈ ఆదివారం రోజు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ గాను ఇండియా మరియు న్యూజిలాండ్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తుందనుకున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఆ మ్యాచ్ గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఎన్నికవుతారనుకుంటున్నారో అతని పేరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.